దాదాపు 2 నెలల క్రిందట ఇదే కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇదే ప్రెస్ మీట్లో నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి విషయం ఏం మాట్లాడానో వినండి. 12 సీట్లు సిపిఐ సిపిఎం కింద మీరు 60 సీట్లకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నీకు మరొకసారి నేను ఆఫర్ ఇస్తున్నాను. క్రిస్మస్ రోజు క్రిస్మస్ గిఫ్ట్ గా వాడు నీకు 24 సీట్లు ఇచ్చేదేటి? 48 సీట్లు ఇస్తారా? 12 సీట్లు సిపిఐ సిపిఎం కింద మీరు 60 సీట్లకి వెళ్ళండి, మేము 115 సీట్లు గెలుస్తాం. అభివృద్ధి అంటే మీ ద్వారా చూపిస్తాం. జనవరి 1 లోపు వస్తే నిన్నే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, చాలా మంది నిన్ను వద్దంటున్నా, నీకు 1-2% ఓట్ బ్యాంక్ ఉన్నా నిన్ను నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి నేను ఎంపీగా గెలిచి సెంట్రల్లో కరెక్ట్గా నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మకుం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 ఇచ్చారు. మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా, ప్రజాశాంతి పార్టీలో చేరిపోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మడట వెంకటేశ్వర స్వామిని. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు, అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, ఇవన్నిట్లో కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మమో అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. 2 నెలల తర్వాత ఎలక్షన్స్, ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అనలేదు ఎక్కడ. నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ మరోసారి విను. వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలమా? వాడు దుమ్ములు వేస్తే నరకడా, తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలమా? 15, 20 సీట్లకు అమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షలు కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. కింద కామెంట్స్ చదువు. పవన్
ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు, ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు. మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నావు, బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోళ్ళకు బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లు అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని 175లో 30% ఎంత 50 మంది కాపులను నిలబెట్టి 70-80 మంది బీసీలను నిలబెట్టి నేను గెలిపిస్తా. ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు ఇవ్వడు నీ పార్టీకి. నేను గెలిపిస్తా. 72 జనసేనకు టికెట్లు ఇస్తా. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెట్ అవుట్. కాపు నాయకుడైన వంగవీటి రంగాను చంపించిన ఆ రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గుంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం, ఆడు 24 ఇచ్చాడు, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నాడు. నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చేయలేదని కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేరు. వేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది. బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్నోళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరుకోండి. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో శాంతి, గ్రామంలో శాంతి, హృదయంలో శాంతి, మనస్సులో శాంతి. ఈచ్ వన్ రీచ్ 100. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి. దేశ రక్షకులు కండి, మీడియా మిత్రులారా, రాష్ట్ర రక్షకులు కండి. మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడండి. లేదా 2 నెలలు ఎలక్షన్ తర్వాత రక్తపాతం చూడబోతున్నారు. మణిపూర్ లాంటి 100 రెట్లు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.